హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారుమూరి కిచెన్లో ఈ విధంగా క్యాలీఫ్లవర్ పకోడీ క్రంచీగా బాగా రెడీ అయిపోయింది. ఇట్లా ఉంటుంది. లోపల సాఫ్ట్గా, పైన ఏమో క్రిస్పీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినొచ్చు. సైడ్ డిష్గా సాంబార్కి, పప్పుచారు, రసం, టమాటా రసం, ఉట్టిగా కూడా తినేయచ్చు పిల్లలు స్నాక్స్ లాగా. ఈ డిష్ని పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్తో తింటే చాలా బాగుంటుంది. ఒక లెమన్ ముక్క పిండుకొని పైన తింటే చాలా బాగుంటుంది పకోడీ, క్యాలీఫ్లవర్ పకోడీ. మీకు కానీ ఈ పకోడీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. కావలసిన పదార్థాలు: క్యాలీఫ్లవరు 300 గ్రాములు, శనగపిండి 4 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కారం 2 టీ స్పూన్లు, సాల్ట్ రుచికి తగినంత, గరం మసాలా 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, వేయించుకోవడానికి తగినంత ఆయిల్. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని 1 లీటర్ వాటర్ తీసుకొని ఒక గిన్నెలో కొంచెం 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి ఈ విధంగా వేసి కొంచెం 2 తెరులు వచ్చేదాకా ఉడికించుకోవాలి. 2 పొంగులు వచ్చే వరకు హాఫ్ బాయిల్ చేసుకోవాలన్నమాట. దానిలో మట్టి పార్టికల్స్, ఏమన్నా పురుగులు అలాంటివి ఉంటే చనిపోతాయి సాల్ట్ వాటర్. ఒక 2 నిమిషాలు ఉంచి తీసేసి వడకట్టుకోవాలి. ఇప్పుడు మనం హాఫ్ బాయిల్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని గిన్నెలో తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా అనిపిస్తే చూసి కొంచెం ఒక 2 స్పూన్లు వాటర్ చల్లుకొని కలుపుకోవాలి. ఎక్కువ వేసుకొని అవసరం లేదు, కొంచెం. సరిపోయిద్ది ఇలాగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి విడివిడిగా. స్టవ్ హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇవి బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి.
అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత క్యాలీఫ్లవర్ ఇట్లా తీసుకోవాలి ప్లేట్లో. ఇంకా మిగిలినవి కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఉంటుంది, లోపల సాఫ్ట్గా పైనేమో క్రిస్పీగా ఉంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినొచ్చు. సైడ్ డిష్గా సాంబార్కి, పప్పుచారు, రసం, టమాటా రసం, ఉట్టిగా కూడా తినేయచ్చు పిల్లలు స్నాక్స్ లాగా. ఈ డిష్ని పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్తో తింటే చాలా బాగుంటుంది. ఒక లెమన్ ముక్క పిండుకొని పైన తింటే చాలా బాగుంటుంది. పకోడీ, క్యాలీఫ్లవర్ పకోడీ. మీకు కానీ ఈ పకోడీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.